ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎస్వీబీ ఆస్ట్రాలజీని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. 2024 సంవత్సరంలో ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఎలా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంవత్సరం అంతా కూడా కాస్త స్లోగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అంటే అటు నెమ్మదిగా నడవడానికి గల కారణం ఏంటి అంటే పని చెడిపోదు. చిన్న చిన్న విషయాల్లో అడ్జస్ట్ అయ్యి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఒక అడుగు ముందుకేసి మీరు చేయాలనుకుంటున్నటువంటి పనిని ఆపకుండా చేస్తూనే ఉండండి. కాస్త ఆలస్యమైన మంచి ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాన్ని అయితే పొందుతారు. అలాగే విసుగు, చిరాకు, కోపం, ఆలోచనలు, ఆందోళనలు, పీడకలలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి, అవమానాలు కలుగుతూ ఉంటాయి. అలాగే కొత్తగా తీసుకునేటువంటి స్థిర ఆస్తుల్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా చతుశ్చక్రము, ద్విచక్రము అంటే వెహికల్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఈ సంవత్సరం తీసుకోకపోవడమే మంచిది. అలాగే రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి, స్త్రీల వల్ల ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని సాహసాలు చెయ్యాలి, లేకపోతే ఏదైనా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి, ఇలా ఎక్కువగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ఎంత పని చేసినా కానీ గుర్తింపు అనేటువంటిది ఉండదు. ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది, ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఉన్నతాధికారుల చేత ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే వ్యసనాలు ఉన్న వాళ్ళతో తిరగడం ద్వారా మీ మీద కూడా చెడు అభిప్రాయం కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా మీతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వాడుకోవడం తప్ప మీకు ఉపయోగపడేటువంటి వాళ్ళు ఎవరు కూడా చుట్టుపక్కల ఉండరు. కాబట్టి ఇది గమనించుకుని సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసుకొని మీకు వచ్చేటువంటి ఆదాయం ప్రకారం మీరు ఒక ప్లాన్ చేసుకోవడం మంచిది. ప్లాన్ ప్రకారం ప్రయత్నం చేసినా కూడా అవ్వకపోతుంటే కనుక ఆంజనేయ స్వామి ఆరాధన బాగా చేయండి, చండీ హోమం లాంటివి చేయించుకోండి, నవగ్రహ పాశుపత హోమం చేయించుకోండి. అది తప్పకుండా చేయించుకోవాలి. నవగ్రహ పాశుపత హోమం చేయించుకున్నట్లయితే మీకు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తవుతాయి. వ్యాపారం, ఉద్యోగం, కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా జీవితంలో 2024 సంవత్సరం కాలం అయితే గడుపుతారు ఖచ్చితంగా. దానివల్ల ఇబ్బందులు అనేటువంటివి ఉండవు, అపమృత్యు దోషాలు ఉండవు, అనారోగ్య దోషాలు ఉండవు. మీ మీద పడినటువంటి అభాండాలని కూడా మెల్లిగా వాటంతటవే తగ్గిపోయే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి చండీ హోమం చేసుకోండి. అన్ని విధాలుగా కూడా మీకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. మరింత సందేహాలకి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.